20,000 రూపాయల్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి మొబైల్ రేట్లు కూడా చాలా వరకు పెరిగినాయి. సో, ప్రెజెంట్ ఉన్న మొబైల్స్‌తో కంపేర్ చేస్తే 20,000 రూపాయలున్న టాప్ 3 బెస్ట్ 5G మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తలో మన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్‌మీ P4X 5G. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ 144 హెచ్‌ఎస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే కాదు, ఎల్‌సీడీ డిస్ప్లే. డిస్ప్లే వచ్చేసి ఈ బడ్జెట్‌లో డీసెంట్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఉన్న మొబైల్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ మాత్రమే. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ అయితే ఉండదు. సెకండ్ వచ్చేసి 2 ఎంపీ. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 ఎంపీ ఉంటుంది. కెమెరాస్ మాత్రం దీంట్లో యావరేజ్‌గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసరు. ఈ బడ్జెట్‌లో ఒక మంచి ప్రాసెసరే. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలన్న జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 45 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగు. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువనే వస్తుంది, 7000 ఎంహెచ్. దాంతోపాటు IP64 రేటింగ్ కానీ మిలిటరీ గ్రేడ్ 18S సర్టిఫికేషన్ వస్తుంది. ఓవరాల్ ఈ మొబైల్లో ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్, ఇవి 2 ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. మిగతా అన్ని ఫీచర్స్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6+128GB ప్రజెంట్ 18,000 రూపాయలు ఉంది. ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చేసి ఇది వచ్చేసి శాంసంగ్ బ్రాండ్ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి శాంసంగ్ M36 5G. ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెచ్‌ఎస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి మీరు మూవీస్ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. దాంతోపాటు డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. ఫ్రంట్ మీకు డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది ఈ శాంసంగ్ M36 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ విత్ ఓఎస్ కెమెరా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. థర్డ్ వచ్చేసి 2 ఎంపీ మ్యాక్రో ఉంటుంది. దీంట్లో మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు 50 ఎంపీ విత్ ఓఎస్ వస్తుంది కాబట్టి ఫొటోస్, వీడియోస్ కూడా మనకు బాగానే వస్తాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 13 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30 fpsలో వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి శాంసంగ్ Exynos 1380 ప్రాసెసరు. ఓవరాల్ ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసరే. మరీ గేమింగ్కి అయితే సెట్ అయ్యేది కానీ జనరల్ యూజ్ మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెసరు. దాంతోపాటు దీంట్లో మనకు 5000 ఎంహెచ్ బ్యాటరీ, 25 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దాంతోపాటు దీంట్లో మనకు మొత్తం 6 ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి. దాంతోపాటు NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 19,000 రూపాయలు ఉంది. ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్. ఎందుకంటే దీంట్లో మనకు డిస్ప్లే AMOLED డిస్ప్లే వస్తుంది. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ శాంసంగ్ గెలాక్సీ M36 5G. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్మీ బ్రాండ్ నుంచే. ఇది వచ్చేసి రియల్మీ నార్జో 80 Pro 5G. ప్రెజెంట్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే 20,000 రూపాయల్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ నార్జో 80 Pro. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 120 హెచ్‌ఎస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఇది మనకు క్వాడ్ కర్వ్ అయితే కాదు, కంప్లీట్ కర్వ్ డిస్ప్లే. దాంతోపాటు 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేసినారు. దీంట్లో మీరు మూవీ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX222 సెన్సరు విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం బాగుంటుంది. ఇది సోనీ సెన్సర్ కాబట్టి ఫొటోస్, వీడియోస్ కూడా మనకు చాలా బాగుస్తాయి. సెకండ్ వచ్చేసి 2 ఎంపీ ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరా సెటప్ యూజ్ చేసినారు ఈ రియల్మీ నార్జో 80 ప్రోలోన. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసరు. ప్రజెంట్ మనకి 20,000 రూపాయలు ఒక మంచి ప్రాసెసరే. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 80 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఇచ్చినారు. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు IP69 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. IP69 రేటింగ్తో వస్తుంది.
ఓవరాల్ ఈ మొబైల్‌లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో మనకు కర్వ్ డిస్‌ప్లే వస్తుంది. దాంతో పాటు మెయిన్ కెమెరా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ గానీ, IP69 రేటింగు. ప్రెజెంట్ మనకి రూ. 20,000 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైలే ఈ రియల్‌మీ నార్జో 80 ప్రో. ప్రెజెంట్ ఇవే మనకు రూ. 20,000 ఉన్న టాప్ 3 బెస్ట్ 5G మొబైల్సు. ఈ 3 మొబైల్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.